అన్న నమస్తే. స్టార్టా నా పేరు జి దిలీప్ రాజ్, మాది పొడూరు, గద్వాల్ మండలం, జోగులాంబ జిల్లా. మేము కూడా మిరప వేసినాము, ఆర్మూరు ఎకరన్నర అట్లా. అయినా కొంచెం తెగులు వచ్చింది, కంట్రోల్ అవ్వడం లేదు. ఇదే మా పొడూరు గ్రామంలో మా జల్లీలు భాష అనేది ఆయన పొలం ఇక్కడనే పైన మా చేను పైన పైకెళ్ళి ఉంది. ఇక్కడ కొత్త రకం వేసినాడని చూద్దామని వచ్చినాము. ఏం రకం అన్నది? ఈ ఈషా అమరేంద్ర అనే రకం వేసినాడు. చేను కూడా చాలా మంచిగా ఉంది, చాలా జబర్దస్త్ ఉంది. ఓకే, కాయ కూడా మంచిగా దిగింది, మంచిగా ప్రతి చెట్టుకి చూడదగ్గగా ఉంది చేను మాత్రం. కానీ తెగులు అయితే లేదు, తెగులు కనిపిస్తలేదు, ఏడొక ఒకటి ఉండి లేక అంతే. ఓకే, కానీ కనిపించడం లేదు. చాలా మంచి దిగుబడి మాత్రం చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీ అంచనా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎంత రావచ్చు మీ అంచనా? మా అంచనా 20 ఇప్పుడు ఉండే వరకు 20-25 వరకు రావచ్చు అంటున్నారు. తెగుళ్ళు ఇప్పుడు మీరు వేసిన రకానికి బాగా తక్కువ ఉంది అంటున్నారా? ఈ ఈషా అమరేంద్రకి చాలా తక్కువ ఉంది. ఓకే, ఈ పరిసర ప్రాంతాల్లో రైతులందరూ వేసుకోవడానికి అనుకూలమైన రకమా? ఇంతవరకు వేసినారు కానీ అన్నిటికీ చాలా తాళ్ళు వేసినారు కానీ వాటికల్లా కొంచెం అంత వైరస్ సోకింది. ఓకే, అయినా ఈ ఈషా అమరేంద్ర రకానికి మాత్రం కొంచెం చాలా తక్కువగా ఉంది, కనిపించడం ఏడొకటి కనిపిస్తుంది అంతేగాని చాలా ఈ ప్రదేశానికి ఈ ఏరియాకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది మాకైతే. కానీ మేము కూడా నెక్స్ట్ ఈ ఈషా అమరేంద్ర రకాన్ని మేము కూడా వేయాలనే ఆలోచన మాకు వస్తున్నది, దాన్ని చూస్తుంటే చేను చూస్తుంటే. ఓకే, అంటే మీరు కూడా అంత ఆనందపడుతున్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది చేను చూస్తుంటే. ఓకే, రైతులందరూ వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, ఎవరైనా కానీ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియాకి సెట్ అయినట్లు ఉంది. మేము కూడా వేయాలనుకున్నాం, దీన్ని చూసిన వాళ్ళు కూడా వేయాలనే ఆలోచన వస్తుంది కానీ ఇది కూడా అన్ని రకాలుగా అనేటట్లు లేదు. ఓకే, ఈ రకం ఈషా అమరేంద్ర రకం చాలా మంచిగా అనిపిస్తున్నది. ఓకే, దిగుబడి కూడా మంచిగా వస్తుందని మాకు నమ్ముతున్నాం మేము. చెట్టు చూస్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ముడత గిడత అనేది లేదంటే చాలా మంచిగా ఉన్నది. ఈషా అమరేంద్ర ఎవరైనా కానీ ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా కానీ వేసుకోదగ్గ రకం ఇది. రైట్ అండి. ఈషా అమరేంద్ర మీకు ఈషా కంపెనీ తరఫున ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ.